దినం సందర్భంగా గురుతత్వం గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి. గురుపదానోజములు పులువగలుగునే ప్రతిమల వైరాగ్య భాగ్యం వైరాగ్యము కలగాలంటే గురుపదాలు తప్పకుండా పిల్లలు ఎవరన్నా చేయాలి. గురుపదములు కొలవాలి. పిల్లలు ఎవరు మాట్లాడాలి? గురుపదాలు అంటే ఇప్పుడు మామూలుగా మన అమ్మాయి పాదాలు కలుగుతాం, తీర్థం తీసుకుంటాం. ఇంకా యుగాకు అంతర్గతంగా అంటే ఈరోజు అమ్మ పుట్టినరోజు సందర్భంగా మాకు అమ్మ చెప్పిన విషయాన్ని ముందు వ్యక్తం చేస్తాను. గురుదేవుడికి 2 పాదాలు ఉంటాయి బిడ్డ, మీకు కనిపించే పాదం. ఒకటి తత్పదము, ఒకటి త్వంపదం. తత్పదము, త్వంపదం. తత్పదం అంటే నిర్వికారపర బ్రహ్మ, త్వంపదం అంటే జీవుడు, సత్యకారణ స్వరూపుడు. ఈ రెండింటిని ఐక్యం చేయడమే యోగం బిడ్డ. ఈ రెండింటిని ఐక్యం చేయడమే యోగం. అంటే తత్పద నిర్వికార పరబ్రహ్మ సంపద ఈ దేహము లోపల అన్ని తత్వములతో కూడుకున్నటువంటి వాడి నుండి అన్నిటినీ నడిపిస్తూ దేనికి అంటగా మన దేహం లోపల ఉపయోగిస్తున్నారు. వాడిని తెలుసుకోవడమే యోగం. వీనికి వానికి సంబంధం. వాడే వీడు, వీడేవాడు. తత్వమసి. అక్కడ శబరిమలలో అయ్యప్ప దగ్గర రాష్ట్రం ఉంటుంది తత్వమసి అని పెద్ద పెద్ద అక్షరాలు చూడండి. తత్వమసి అంటే నీవే నేను, నేనే ఒక చిన్నగా. గురు శుశ్రూష అంటే శుశ్రూష అంటే సేవ. చతుర్వేద శుశ్రూష. ఒకటి స్థానం, ఒకటి అంగం, ఒకటి భావం, ఒకటి ఆత్మ. ఈ 4 విధ శుశ్రూషలను చతుర్వేద శుశ్రూషలు ఆచరించుకుంటూ అనుశబ్ద గురువులా కొలుచున్నారు. స్థాన శుశ్రూష అంటే గురువు నివసించేటువంటి స్థలము, బట్టలు బట్టలు తీయడం, ఊడ్చడం, ఆశ్రమం ఊడ్చడము, ఆశ్రమంలో చెప్పులు ఒక వైపు పెట్టడం, ఇదంతా కూడా గురువు యొక్క స్థాన శుశ్రూష మొదటిది అయిపోయింది. రెండవది స్థాన అంగ శుశ్రూష. గురుదేవులకు స్నానం చేయించడం, ఎత్తు దూవడం, చెప్పులు సమకూర్చడం, బయలుదేరడం, చెప్పులు ముందు పెట్టడం, దేహానికి సంబంధించిన సేవ అంతా కూడా అంగ శుశ్రూష. ఇంకా మూడవది భావ శుశ్రూష. భావ శుశ్రూష అంటే కొంచెం ఉన్నతమైన గురుదేవుని మనసు లోపల ఏదైతే ఆలోచన వస్తుందో అది వెంటనే తను గమనించి అది సమకూర్చాలి. ఇది విశేషం. అంటే ఈ 2 శుశ్రూషలు సిద్ధమైనప్పుడు మూడవది సిద్ధమవుతుంది. గురుదేవుని మనసు లోపల ఒక ఆలోచన వస్తున్నది, నాకు ఇప్పుడు కొంచెం దక్కగా అవుతుంది, కొంచెం మంచినీళ్ళు అయితే బాగుంటాము అని గురుదేవులు వస్తే మనసులో రాగానే మంచినీళ్ళు తీసుకుపోయి ముందు నుంచోవడం. ఇది భావ శుశ్రూష. ఆత్మ శుశ్రూష. ఆత్మ శుశ్రూష వరకు వెళితే గురుదేవుడు బిడ్డ నువ్వేం చేయక్కర్లేదు, నేనే నీవు, నీవే నేనే. ఆత్మ శుశ్రూష. నువ్వు నా స్థితిగతిలో బిడ్డ ఏం చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇంకా కొన్ని నేర్పేడి ఉన్నాయి అని తన యొక్క బోధనంతా కూడా శిష్యులకు బోధ. ఇది ఆత్మ శుశ్రూష. చతుర్వేద శుశ్రూషలు ఆచరించుకొనుచు అనిశంస గురువులా కొలుచున్నారు. గురువులకు ఈ విధమైనటువంటి శుశ్రూషలు చేస్తేనే శిష్యుడు. కనీసము స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష. అంటే మరి గురుదేవులు ఐక్యమైంది కదా, సమాధి స్థితిలో ఉన్నారు కదా. ఎట్లా అంటే ఇప్పుడు గురుదేవుడి స్థలం ఉన్నది, గురుదేవుని యొక్క మనం రూపాన్ని ఏర్పరచుకున్నాము, గురుదేవుని వాక్కులు మనకు మెదడులో ఉన్నాయి. గురుదేవుడు భావసంకల్పం తెలుసుకోవడానికి మనకి ఏం తెలియదు, గురుదేవుడు తెలియదా? అంత చాలా మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాటన్నిటి కూడా స్మరించుకుంటూనే మన జీవితము సుఖమయము, ఆనందమయము, ఆనంద రోజులలో సద్గురు శ్రీ శబరి మాతాకి